Hello students, welcome to physics classes. Now we are discussing important 4-mark questions from motion in a straight line. Now the question is, a car travels the first third of the distance with a speed of 10 km per hour. ఫస్ట్ థర్డ్ అన్నాడంటే మన మైండ్లోకి వచ్చేయాలి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ 10 km per hour, సెకండ్ థర్డ్ 20 km per hour, థర్డ్ వన్ లాస్ట్ వన్ 60 km per hour. వాట్ ఈస్ ద మీన్ స్పీడ్ ఓవర్ ఎంటైర్ డిస్టెన్స్ అన్నాడు. మీన్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయాలి. ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నాడు. ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ సేమ్. సో ఈ డిస్టెన్స్ నేను ఎస్ అని తీసుకుంటున్నా, ఈచ్ డిస్టెన్స్ ఎస్ అనుకున్నా. సో టైం టేకెన్ హియర్ T1 అనుకో, ఇక్కడ T2, ఇక్కడ T3. మనకి జనరల్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై మామూలుగా S1 S2 S3 అంటాం కదా, టోటల్ టైం టేకెన్ T1 + T2 + T3, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు డిస్టెన్సెస్ మనం మొత్తం ఎస్ కాబట్టి 3S అని తీసుకునేద్దాం. టైమ్స్ తెలియదు కదా, సో టైం ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇది T1కి అయితే T1 ఈక్వల్ టు S1 బై V1, T2 ఈక్వల్ టు S2 బై V2, T3 ఈక్వల్ టు S3 బై V3. సో T1 ఈక్వల్ టు S1 అంటే ఎస్ బై V1. V1 ఎంత 10 km per hour. అట్లానే T2 ఈక్వల్ టు ఎస్ బై 20, T3 ఈక్వల్ టు ఎస్ బై 60. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V యావరేజ్ ఈక్వల్ టు 3S, ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది 3S బై ఎస్ బై 10, ఎస్ బై 20, ఎస్ బై 60. 3Sని అట్లానే ఉంచేసి ఇక్కడ ఈ మూడిట్లోంచి ఎస్ కామన్ తీసాను అనుకో, 1/10, 1/20, 1/60. ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు 60 తీసుకోవచ్చు. ఇది 6 టైమ్స్ కాబట్టి 6, ఇది 3 టైమ్స్ కాబట్టి 3, అది 1 టైం కాబట్టి 1. ఈ ఎస్ని ఈ ఎస్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఇది 6 + 3 + 1 10/60 పైకి వస్తే 3 × 60/10. 0 0 క్యాన్సిల్, 3 6 are 18 km per hour. యావరేజ్ ఈజ్ 18 km per hour. ఓకేనా? సో దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది మనకి, చాలా సింప్లెస్ట్ మెథడ్ అది. కాకపోతే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 3 పార్ట్స్ ఇచ్చినప్పుడు V1 V2 V3 ఇచ్చి డిస్టెన్సెస్ ఈక్వల్ అని మెన్షన్ చేస్తే, ఎందుకంటే ఫస్ట్ థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్, సెకండ్ థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్, థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. అంటే మూడిట్లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ 3 భాగాలు చేశాడు కాబట్టి. సో డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. సో డిస్టెన్సెస్ ఈక్వల్ అని ఇచ్చినప్పుడు మాత్రమే, ఓకేనా, 3 పార్ట్స్ ఉంటే V యావరేజ్ ఈక్వల్ టు 3 V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో చేస్తే ఏమవుతుంది, 3 × 10 × 20 × 60 డివైడెడ్ బై V1 V2 10 × 20 200 డైరెక్ట్గా వేసేస్తున్నా. V2 V3 20 × 60 1200 ప్లస్ V3 V1 60 × 10 600. సో ఎంత అవుతుంది ఇది, 12 × 3 36, 1 2 3 3 zeros by 1400 plus 600 2000. 3 zeros cancel, 2 1s 18 times 18 km/h. ఇది ఈజీ కదా.
ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఆ మెథడ్ అయినా చేయొచ్చు. సార్ 3 కాకుండా ఒకవేళ 2నే ఇస్తే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ అని ఎన్ని పార్ట్లు ఇచ్చినా సరే ఒక ఫార్ములా ఇట్లా ఉంది కదా, 2 పార్ట్లే ఇస్తే ఏమవుతుంది తెలుసా, వి యావరేజ్ ఈక్వల్ టు 2v1 v2. ఇక్కడ v3 లేదు, ఇంకా 2 కాబట్టి. సో v1 ప్లస్ v2 ఈ ఫార్ములా యూస్ చేసేస్తాం, 2 ఇస్తాయి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.